ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కాకినాడ చర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ చర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ 12 గడ్డపార్లు గొడ్డళ్ళు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజా ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కాకినాడ చర్చ్ ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళు, అలాగే 4 ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 5 రౌడీ షీటర్లు ఇళ్లలో ఉన్నారు. మిగతా సస్పెక్ట్స్ కొంతమంది బయట పనులకు పోయినారు. ఇందులో భాగంగా వాళ్ళని కూడా చర్చ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీరు ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఏదున్నా కానీ పోలీసు వారికి 112కి ఫోన్ చేసి, లేదా మీరు 100 చేసినా సరే వెంటనే కాల్ వస్తుంది మాకు. లేదు మీకు టౌన్ సిఐ గారికి వెంటనే తెలియజేయండి అన్నా కానీ. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా మేము చెప్పేది, ఈ మధ్య చూస్తే యాక్సిడెంట్స్ భయంకరంగా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ 2 వీలర్స్లో కూడా ఎక్కువ టౌన్స్లో కానీ, టౌన్ నుంచి పక్కన ఉన్న విలేజ్లో బయలుదేరతారు, టౌన్కి వస్తారు. డైలీ వచ్చేటప్పుడే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు. సో విలేజ్లో బయలుదేరేటువంటి ప్రతి ఒక్కరు కానీ, టౌన్లో తిరిగేటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా 2 వీలర్ డ్రైవ్ చేయొద్దని విన్నవిస్తున్నాం.